హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వికీ గేమింగ్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు అయితే మళ్ళీ ఒక కొత్త వీడియోతో వచ్చాను అనమాట. బిఆర్ ర్యాంక్ పుష్ అయితే చేయబోతున్నాం. ఇక మళ్ళీ వచ్చాడు, నన్ను అలా డిమోటివేట్ చేయడానికి ట్రై చేస్తాడు ప్రతిసారి. మరి నువ్వు ఎప్పుడైనా మోటివేట్ చేసావా ఏంటి? నిన్ను మోటివేట్ చేసినా చెప్పాను, అక్కడే ఆడతాలే, మూసుకొని ఉండు. సరే గైస్, వీడికి మ్యాచ్ ఎలాగైనా బూయ కొట్టాలి. మనం చాలా కష్టపడుతున్నాను లాస్ట్ మ్యాచ్ నుండి బూయ కొట్టడానికి, కానీ ఎప్పుడు అవ్వట్లేదు. పక్కా కొట్టవలేదు ఈసారి కూడా. గైస్ ఈడు అలాగే అంటారు, కానీ మనతో అయితే మన ఫ్రెండ్స్ ఉన్నారు, బాగానే ఆడతారు. ఒక్కొక్కరు నీలాగే అయితే బాగానే ఆడతారులే, నా అలాగే అంటే. నీలాగా దారుణంగా ఆడతారు. నువ్వు ఫస్ట్ ఆడరా, ఫస్ట్ వీడియోలో ఆల్రెడీ నువ్వు చూసావు కదా, అందరు చూసారులే అలాగే ఆడేవారు. సో గైస్ ఇక్కడైతే దిగిపోదాం, ఇక్కడ ఎనిమిది దగ్గర అనుకుంటున్నాను. మరి బోల్డ్ మంది దిగుతున్నారు గైస్. మనం సర్వే అవుతామో అవ్వబో నాకేం తెలుసు, అంతా దేవుడిదే. స్కై బ్రిడ్జ్లో అయితే స్కై లాడ్జ్. ఓకే దిగుదాం. ఎంతమంది దిగుతున్నారు గైస్? ఒక స్క్వాడ్ దిగుతున్నట్లుంది, ఒక స్క్వాడ్ ఇంకో ఇద్దరు దిగుతున్నారు. మనకే ఫస్ట్ గన్ రావాలి. అరే వీళ్ళు దిగిపోయారే ఆల్రెడీ, వేసేస్తారేమో, పారిపోదా? అదే నేను చెప్తున్నా, పారిపోవచ్చు కదా. వెళ్ళే విక్కీ ఎప్పుడు పారిపోడురా. విక్కీ సుబ్బారావు పెట్టుకుని పేరు. అది చూసారు అక్కడనా ఫస్ట్ అండి. ఓకే ఫుల్ చేసేద్దాం. ఓకే MP40 అయితే దొరికింది. వీళ్ళ టీం అంతా ఎక్కడే ఉన్నట్లుంది. మనం త్వరగా యూగం వేసుకొని వెళ్దాం. ఇంకెవరైనా ఉన్నారా ఎక్కడైనా? ఇక్కడ దిగాడు కదా. పాప పారిపోతుంది. పాపకైతే బుర్ర పేలిపోయింది. ఇంకోటి ఉన్నాడు, వీడికి బుర్ర చితుకు మనిగిపోయింది. ఓకే ఇంకొక్కడున్నాడు. అయిపోయావు. అవ్వలేదు. ఓకే ఆడు వచ్చేస్తున్నాడు, ఎలా కొట్టాలి? కమన్ దించు. అది డిమిట్రీ వేసాడు. సో గైస్ వీడిని అయితే ఫుల్ క్లియర్ చేస్తాం. అర్రే మళ్ళీ రివైవ్ అయిపోయింది. అడవులే ఏంటి పొగడేస్తున్నాడు ఫస్ట్ టైం. సరేరా బాబు. గైస్ మనకైతే లైక్స్ వచ్చాయి మన ఫ్రెండ్స్ నుంచి. వాళ్ళకి ఎలాగైనా రివైవ్ అవ్వాలి. ఇప్పుడు ఇద్దరు చచ్చిపోయారు అనమాట. 5-6 లైక్స్ వచ్చాయి గైస్. మనకి కాయిన్స్ అయితే ఉన్నాయి, ఒకరికి రివైవ్ ఇచ్చేయచ్చు. ఓకే ఇక్కడ ఎక్కడుంది వెండింగ్ మిషన్? ఎక్కడ ఉంటుంది? ఎక్కడుంది వెండింగ్ మిషన్? ఎక్కడ ఉంటుంది? ఎక్కడ? కళ్ళు గుడ్డే నీకు. సరేరా ఓకేరా. ఎక్కడేం లేదురా, గుడ్డేశ్వర్. అక్కడికి వెళ్ళి రైట్ తిరుగు. అది చూసారా గాయస్, నిజంగానే గుడ్డోడు. అరే అవి కాయిన్స్ రా, వెండింగ్ మిషన్ కాదురా. వెండింగ్ మిషన్ అటువైపు ఉందిరా. చెప్పాను గైస్ వీడికి ఫ్రీ ఫైర్ అయితే తెలియదని, కార్ పేర్లు కూడా తెలియదు గైస్ వీడికి. సో గైస్ లూట్ అయితే ఏరుతాం. మన ఫ్రెండ్ ఎలాగో రేవో ఇచ్చాడు. ఓకే ఇంకా సరే గైస్ నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తాను దీన్ని ఇంకా. ఓకే గైస్ ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోయింది. సో గైస్ మన ఫ్రెండ్స్ని చంపిన ఎనిమిది దగ్గరికి ఒకసారి వెళ్దాం. పెద్ద స్టంట్. అదేం పెద్ద స్టంట్ కాదులే, ఫ్రీ ఫైర్లో అదేరా పెద్ద స్టంట్. అసలు నీకు ఏం వచ్చలే ఫ్రీ ఫైర్? ఇంకా మంచి స్టంట్లు చేయొచ్చు ఏ గేమ్. అసలు ఈ కార్ పేరు ఏంటి చెప్పరా ఫ్రీ ఫైర్లో? అదే అది అంతే, వాడికి ఏం తెలియదు గైస్. అంతే గైస్ ప్రతిసారి ఇక్కడ ఎవరు లేనట్లున్నారు. సరేలే మళ్ళీ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేద్దాం. ఎనిమిది ఉన్న దగ్గరికి చేద్దాం. సరేలే చేసేద్దాం. ఎక్కడున్నారు? ఓకే గైస్. సో గైస్ ఇక్కడైతే ఫుడ్ స్టెప్స్ వచ్చింది, ఎనిమిది ఉన్నట్లున్నాడు. సో వెళ్దాం మనం. MP40 ఉంది, వేసేయచ్చు. ఓకే గైస్ ఇక్కడే ఉన్నాడు గైస్. హెడ్ షాట్ పడిపోయింది. అది టీమ్ వైపు అయితే అయిపోయింది గైస్. 5 kills వచ్చాయి మనకి. ఇంకా 31 members అలాగ ఉన్నారు. ఓకే మన ఫ్రెండ్ ఒకడిని వేస్తాడు. ఇంకా స్క్వాడ్ ఉన్నట్లుంది ఇక్కడ. మన ఫ్రెండ్ నాకు అయిపోయాక రివై ఇస్తాను. డిస్టర్బ్ చేయక ఒకసారి ఆగు. కమాన్ రివై. ఎక్కడున్నాడు? ఎక్కడి నుంచి కొడుతున్నాడు? ఎక్కడి నుంచి చూసారు ఎన్ని? వెనకాల నుంచి కొడుతున్నాడు రా. మంచి గన్ను ఉన్నట్లుంది. పర్లేదులే మన ఫ్రెండ్ అయితే చంపేశాడు. ఓకే గైస్ ఇంకెవరైనా ఉన్నారా? మనం కార్ వేసుకొని వెళ్దాం ఎక్కడెక్కడైనా ఉంటే. ఇక్కడ ఎక్కడ లేరు. చూసారా ఎలా ఆడుతున్నాను? అప్పుడే 5 kills వచ్చాయి నాకు. చూసారా నువ్వు అలాగ ఆడగలవా? అసలు ఆడగలను, నీకన్నా మంచిగా ఆడగలను. ఎప్పటికే నేను 10 kills చేసేవాడిని. ఎనిమిది ఉన్నాడు ఒకసారి. ఓకే హెడ్ అయింది. ఓకే బాడీ అయితే కొట్టాం, పర్లేదు. వీడినైతే కాపాడేసాం. వీడికి 10 ఎంత HP మిగిలినట్లుంది పాపం. సో గైస్ ఫుల్ కిల్ అయితే చేసేద్దాం. వచ్చేసింది. 6 kills అయితే కొట్టేసాం గైస్. వీడికి తెలిసి ఒక్క కిల్ కూడా కొట్టలేడు లాబీలో. బాబు 10 kills అవుతాయి. మరి మామూలుగా ఉండదు మనతో. నీకేమొచ్చురా అసలు ఫ్రీ ఫైరే రాదు నీకు.
వెళ్తా 8 వరకు బాడీ దింపేస్తావు. నా ఫ్రెండ్స్ నాతో ఆడుతున్నారు, వాళ్ళు ఇంకా కొత్త ప్లేయర్స్ రా, వాళ్ళే నీకైనా బాగా ఆడతారు రా, వాళ్ళకి హెడ్ షాట్లు కూడా తెలియగానే ఆడేస్తారు. ఓకే గైస్, ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తున్నా. ఇక్కడ ఎనిమిస్ ఎవరైనా ఉన్నారని వెతుకుతాం ఒకసారి. సో గైస్ ఇక్కడ ఇద్దరు ఉన్నట్లు ఇక్కడ ఫుడ్ స్టెప్స్ వచ్చాయి గైస్ నాకు. అగో గైస్ అక్కడ దూరంలో ఇద్దరు ఉన్నారు గైస్, మనల్ని గుద్దేద్దాం అక్కడ వెళ్ళి. మా చచ్చిపోతానేమోరా నాకు తెలిసి. అదే నేను కొడతాను చూడు ఇప్పుడు. షెట్ మ్యాన్ అయిపోయాడు. బా అయిపోయినట్లున్నాను. అదే ప్లాన్ అయ్యాలి ఇప్పుడు. అది కార్ వేసుకొని వెళ్ళిపోతాను. ఆగు, కమాన్ పార్ప. కార్ డ్యామేజ్ చేస్తారు. అది ఓకే, లాంగ్ రేంజ్ నుంచి కొట్టడానికి ట్రై చేస్తాను. కమాన్, మన ఫ్రెండ్స్ వచ్చేస్తారేమో లోపల. ఓరే దూరంగా ఉన్నారే, ఇడు వచ్చాడే ఆల్రెడీ. కుట్టు అయిపోయాడు. చెప్పాను గైస్, మీరు ఇలాగే ఆడతాడు. ఎన్ని కిల్స్ చేస్తున్నా లాస్ట్ లో ఓడిపోతాడు అంతే. మళ్ళీ మా ఫ్రెండ్ రివై ఇచ్చాడు రా. మళ్ళీ పుట్టాను రా బాలరాజు. ఆగు ఇప్పుడు చూడు, ఎలాగైనా బూయ కొట్టాలి నేను. ఓకే, మన లూట్ దగ్గరికి అయితే మనం వచ్చాం. ఇదే లాస్ట్ జోన్. ఇక్కడ మనకు 6 కిల్స్ అయితే వచ్చాయి. మన ఫ్రెండ్ కూడా మనతో ఉన్నాడు. ఓకే, ఈడు వచ్చాడు, ఇంకోటి చచ్చిపోయాడు అనమాట. వాడికి కాయిన్స్ దొరుకుతారు, రివై ఇద్దాం. ఇక్కడెక్కడైనా ఉన్నారా ఎనిమిస్? ఇక్కడ ఏం లేరు. ఇక్కడ అక్కడ ఉన్నాడు, దూరంలో ఉన్నాడులే వాడు, మనల్ని ఏం చేయడు. ఎనిమిస్ అయితే మనల్ని చూడలేదు అనుకుంటా. ఆ ఇంట్లో లోపలికి వెళ్ళిపోదాం ఫస్ట్, అక్కడ క్యాంపింగ్ చేసుకోవచ్చు. సో గైస్ మనమైతే ఇంట్లో లోపలికి వెళ్తున్నాం. మనతో పాటు మన ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఇక్కడ ఎవరో ఆల్రెడీ కార్ పార్క్ చేసుకున్నారు. ఫైట్ అవుతుందో గైస్. డ్యామేజ్ చేస్తాడు. చూసారా ఇలా కొట్టాను హెడ్ షాట్. అలా ఉంటుంది మంట పెట్టుకుంటే. లూడైతే తీసుకున్నాడు దగ్గర. చూసారా ఇలా కొట్టాలిరా హెడ్ షాట్స్. నీలా కాదురా, ఆడడం రాదు ఏం రాదు. అంటే నేను బాగా ఆడతాను నీకన్నా. నువ్వు ఎప్పుడు చూడలేదు నా గేమ్ ప్లే. అదే 2 సార్లు చూసా, అదే కావాలనే దారుణంగా ఆడాను. ఫస్ట్ వీడియో చూసారు కదా గైస్, ఎలాగాడాడో దారుణంగా ఆడాడు. అన్నీ కావాలని ఆడాను గాయస్. అంతే గైస్, కవర్ ప్లాస్టిక్ కవర్, పువ్వులు పెడతాడు మన చెవుల్లో. సరే గైస్, దూరంలో ఎన్ని ఉన్నాడు అని కొట్టద్దాం. ఓకే, మన దగ్గర అయితే కాయిన్స్ ఉన్నాయి. మన ఫ్రెండ్కి రివై ఇవ్వాల్సిందే అనుకుంటాను. మరి ఇచ్చుకో. కానీ అక్కడ బోల్డ్ మంది ఉన్నారు, ఇంకా 18 మెంబర్స్ అంటే 15 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. సరే మరి ఇద్దామా? మన ఫ్రెండ్కి అడుగుదాం ఒకసారి. ఏదో అడుక్కో. అరే వీడు కాయిన్లు ఇస్తాడా రివై? ఎవడేమో, నేనే ఇచ్చేస్తానులే. ఓకే గైస్, మరి పెద్ద సాహసం అయితే చేయబోతున్నాం. వెళ్ళి కార్ తీసుకొని వెళ్ళరా. బాటి మూసుకున్నాడు. పద త్వరగా పద. ఎనిమిది ఎవరు ఉండకూడదు ప్లీజ్ దేవుడా. అది ఎవడు దిగుతున్నాడు కరెక్ట్గా. ఆడచ్చు కదా, అంత మంచిగా ఎవరు లేరు ఇక్కడ ఫ్రీ ఫైర్లో. మరిన్ని ఎక్కువ చేయకు. బోల్డ్ యూట్యూబర్స్ ఉన్నారు నీకన్నా బాగా ఆడేవాళ్ళు. నీకన్నా దాంట్లో అందరికన్నా బెస్ట్ యూట్యూబర్ నేనే గాయ్స్. నీకన్నా పక్కింటి అబ్బాయి సుబ్బరావు అప్పారావు వాడేస్తాడు. ఓకే, మనకి ఫ్రీ ఫైర్ ఆడరు. ఛార్జింగ్ అయితే తక్కువ ఉంది, హ్యాంగ్ అవ్వకూడదు అని కోరుకుంటున్నాను. మరి సో గైస్ మన ఫ్రెండ్ అయితే బెస్ట్ రివై ఇచ్చేసాం. ఓకే, తీసుకుందాం ఇన్హేలర్లు. ఎలాగో వాళ్ళకి రివై ఇచ్చాం కాబట్టి కాయిన్స్ వేస్ట్ అయినా పర్లేదు. ఓకే గాయ్స్, అన్నీ వేస్ట్ చేసేస్తాడు గాయ్స్ ఉంటే. అయినా రివై ఇచ్చాం కదరా, కాయిన్స్ వేస్ట్ చేసినా పర్లేదురా. డబ్బులు ఉంటే మళ్ళీ ఎక్కువ ఏమన్నా కాస్ట్లీ కొనుక్కోవచ్చు కదా. ఎలాగ జోన్ వచ్చింది కదరా, ఎలా కొంటాం. సో గైస్ మనమైతే ఇంట్లో వెళ్ళిపోదాం. ఇక్కడ ఎనిమిది ఎవరైనా ఉన్నారా? ఉంటే బెస్ట్. ఎందుకురా ప్రతిసారి అలాగా మోటివేషన్ చెయ్యరా నాకు. అబ్బో ఇందాక చేశాను కదా, చాలేదా? చాలే, అది కావాలని చేశాను గాయ్స్. లేకపోతే వీడికి మోటివేషన్ ఎందుకు అని నేను బాడతానా? మీరే చెప్పండి గాయ్స్. ఇటు గైస్ కామెంట్స్ లో చెప్పండి గైస్, నేను బాడతానా ఈడు బాడతాడు? అసలు ఎవరు బాడతారు? పక్క నాకే ఎక్కువ మంది వస్తారు. నాకు ఎక్కువ ఫ్యాన్స్ ఇంకా సబ్స్క్రైబర్ 100 కూడా అవ్వలేదు, అప్పుడే ఫ్యాన్స్ ఏంట్రా నీకు? నాకు ఇంకా యూట్యూబ్ ఛానల్ ఉంది, నేను చెప్పను. ఏంటి హౌ టు కుక్, హౌ టు వేర్ అండర్వేర్ అని పెట్టుకుంటావు ఏంటి ఛానల్ పేరు? లేదు. ఓకే, వీడు చంపినోడే, నలగని చంపేయాలి. స్కైలర్ స్కిల్ అయితే దొరికింది. కమాన్ స్ప్రే చేద్దాం. కొట్టు. షిట్, మన ఫ్రెండ్ అయితే కిల్లుకు చోరు చేసాడు. ప్రతిసారి నాకు ఇల్లే చోరు చేస్తారు వీళ్ళందరూ కదరా. అంతే.
శనోడిని సో గైస్ మనకైతే ఇక్కడ దూరంలో ఎనిమిది ఉన్నట్లు ఉన్నాడు అని కొడదాం ట్రై చేద్దాం. ఓకే షిట్ అది అయిపోయావు. అది గాయస్ ఈ గేమ్ ప్లే చెప్పాను కదా గాయస్ ఇందాక ఎన్ని కిల్ చేస్తున్నా లాస్ట్ లో ఓడిపోతాడు. 7 kills కొట్టాను గైస్. ఇట్స్ అన్ఎక్స్పెక్టెడ్గా వెనక నుంచి కొట్టాడు గైస్. వాడి దగ్గర ఏదో మంచి గన్ ఉంది. రియాక్ట్ అయ్యే లోపలే చంపేశాడు వాడు. మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళు లూట్ ఏరుకునే పనిలో ఉన్నారు కాబట్టి ఇంకా అంత హెల్ప్ 10 మంది కూడా కొట్టలేదు. అన్ఎక్స్పెక్టెడ్ అంట. చూడండి గాయస్ ఎలా ఉన్నాడు. మా ఫ్రెండ్ కూడా నాక్ అయిపోయాడు. ఇంకా 4 ఉన్నారు. కమాన్ గెలుస్తామా గెలమా. సో గైస్ ఓకే అక్కడ కొట్టాడు. ఇంకా 3 ఉన్నారు గాయస్. నేను ఆడితే ఎప్పుడో బూయా కొట్టేవాడిని. సో గైస్ మన ఫ్రెండ్ అయితే ఇంకా లూట్ ఏరుకుంటున్నాడు సరిగ్గా ఆడకుండా. గైస్ వాడి పేరు నూబుగాడు అని పెట్టిన ఎందుకంటే వాడు నూబుగాడే కాబట్టి ఫీల్ అవ్వద్దు. అవి పోయేటట్లు అందురా. మ్యాచ్ పోయిందేమోరా. అదే పోయిందా. కొడతాడా వీడు. ఓకే ఇక్కడ నాక్ చేశాడు. కొట్టగలవా. కమాన్ కొట్టు. ఓకే గైస్ ఇద్దరినైతే నాక్ చేశాడు. కమాన్ ఇంకొక్కడే ఉన్నాడు. పైన ఉన్నాడు. కొట్టరా జోన్ డ్యామేజ్ తీసేస్తుంది. అరే షెట్ మ్యాన్. సరే గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.